నమస్తే, వెల్కమ్ టు కాలేజీ టీవీ. బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూసుకుంటున్నాం. కల్వకుంట్ల కవితకు ఊపిరి పీల్చుకోవడంలో కొంచెం ఇబ్బంది అయ్యి అస్వస్థతకు గురైందని చెప్పేసి హాస్పిటల్కు తరలిస్తున్నట్టు అధికారులు అయితే తెలియజేశారు. అయితే హాస్పిటల్ డాక్టర్లు ఏదైతే చికిత్సలు చేసిరో మరో చికిత్స కావాలంటూ ఇక్కడున్న హాస్పిటల్ డాక్టర్లు కావచ్చు, ఇక్కడున్న వైద్య సేవలు కావచ్చు సరిపోదని చెప్పేసి ఎయిమ్స్ హాస్పిటల్కు తరలించాలనే డాక్టర్లు సూచన మేరకు ఆమెను హాస్పిటల్ అయితే తీసుకెళ్తున్నట్లు సమాచారం. అయితే అక్కడి నుండి అధికారుల నుండి కేసీఆర్కు ఫోన్ చేసిన సందర్భం కూడా ఉందని చెప్పారు. అయితే కేసీఆర్ టెన్షన్లో అక్కడికి వెళ్ళాలా లేదంటే ఇక్కడ ఏదైతే కేటీఆర్కు కవిత బాధ్యతలు ఏదైతే కేటీఆర్కు హరీష్ రావుకు అప్పగించాడో వారిద్దరు ఈరోజు రైతు రుణమాఫీ పైన చేపట్టిన ధర్నాల్లో కూర్చోవడం, కేసీఆర్కు ఏం చేయాలనో అంతు చిక్కడం లేదని చెప్పేసి అయితే కొంతమంది చెప్తున్నారు. అటు కవిత కథ కొన్ని రోజులుగా దాదాపు 150 రోజులు దాటిపోయింది. ఇప్పటి వరకు ఆమె బెయిల్ విషయంలో తర్జన భర్జన అవుతున్నటువంటి బీఆర్ఎస్ అధికారులకు మరో షాకింగ్ న్యూస్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఏదైతే హాస్పిటల్ ప్రాంతంలో హాస్పిటల్ లోపల ఉన్న వాతావరణం ఆమెకు పడట్లేదని చెప్పేసి, అక్కడ ఉన్న లైటింగ్ వల్ల ఆమె సరిగ్గా నిద్రపోవట్లేదని చెప్పేసి గతంలో కేటీఆర్ కూడా చెప్పిన సందర్భం ఉంది. హాస్పిటల్ వాతావరణంలో ఆమె ఉన్నటువంటి గదిలో ఎప్పటికీ లైట్ ఉంచడం, ఆమెకు నిద్ర లేక గైనిక్ ప్రాబ్లం రావడం అని చెప్పేసి, అట్లాగే ఈరోజు వైరల్ ఫీవర్ కూడా ఉందని చెప్పేసి డాక్టర్లు వెల్లడించిన సందర్భాలు ఉన్నాయి. దీన్నే గతంలో కేటీఆర్ కూడా హాస్పిటల్లో ఆమెకు సరైన వసతులు కల్పించలేదని చెప్పేసి, ఆమె పైన కావాలని చెప్పేసి ఆమెను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి గతంలో కేటీఆర్ జైలు నుండి చెప్పిన సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం కవితను కూడా హాస్పిటల్ తరలించారని చెప్పేసి అన్నారు. ప్రాణానికి ఎలాంటి హాని లేనప్పటికీ ఆమె ఆరోగ్య పరిస్థితి అయితే కొంచెం క్షీణించినట్టు డాక్టర్లు వెల్లడిస్తున్నారని చెప్పి చెప్తున్నారు. అయితే ఏం చేయాలనో అంతు చిక్కని కేసీఆర్కి అటు వెళ్ళాలా లేదంటే ఉండాలా అని చెప్పేసి ఆయనకు అంతు చిక్కడం లేదని చెప్పి చెప్తున్నారు. ప్రస్తుతం ఈ సందర్భంగా కవిత ఏదైతే హాస్పిటల్కి తరలిందో ఈ సందర్భంగా అనేక ప్రశ్నల వర్షం అయితే కురుస్తుంది. అయితే ఇప్పటి వరకు కేసీఆర్ ఒక్కసారి కూడా తన సొంత కూతుర్ని చూసుకునేందుకు కూడా హాస్పిటల్కి వెళ్ళలేదు. అసలు ఎందుకని వెళ్ళలేదు అని చెప్పేసి ప్రశ్నలు కురిపిస్తున్నారు. అయితే ధర్నాలో కూర్చున్నటువంటి కేసీఆర్ కావచ్చు, అటు యాదాద్రి ప్రాంతంలోకి పర్యటనకు వెళ్ళినటువంటి హరీష్ రావు కావచ్చు, వీళ్ళిద్దరూ ఈరోజు కార్యక్రమాల్లో భాగంగా బిజీగా ఉండడం కారణంగా ఏదైతే కేసీఆర్ ఉన్నాడో కేసీఆర్ ఈరోజు వెళ్ళడా అనే ప్రశ్న అయితే నెలకొంది. అదే కేసీఆర్ వెళ్తాడు అని చెప్పేసి కొంతమంది అంటుంటే, కేసీఆర్ వెళ్ళడని చెప్పేసి కేసీఆర్ వెళ్ళకపోవడానికి బలమైన కారణం ఉందని చెప్పేసి మరికొంతమంది అంటున్నారు. అయితే కవిత ఉన్న సందర్భం చూసి కేసీఆర్ తట్టుకోలేడు, ఇప్పటికే కేసీఆర్ ఆరోగ్యం బాగాలేదు కాబట్టి కేసీఆర్ అందుకోసమే వెళ్తలేడు అని చెప్పేసి బీఆర్ఎస్ శ్రేణులు చెప్తున్నారు. మరికొంతమంది కవిత చేసిన తప్పుని కప్పిపుచ్చలేం, అన్ని ఆధారాలు బలంగా ఉన్నాయి కాబట్టి కేసీఆర్ వెళ్ళట్లేదు అని చెప్పేసి మరికొంతమంది చెప్తున్నట్టు సమాచారం. ఏది నిజం ఏది అబద్ధం అనేది పక్కన పెడితే ఈరోజు అయితే కవితను హాస్పిటల్కి తరలించాక అటు కేటీఆర్ వెళ్తాడా వెళ్ళడా అనేది ఒక ప్రశ్న అయితే, కేసీఆర్ వెళ్తే ఈరోజు కేసీఆర్ ఖాళీగా ఉన్నాడు కాబట్టి కేసీఆర్ వెళ్తే బాగుంటుందని మరోవైపు చర్చలు. అయితే కవితను హాస్పిటల్కి తీసుకెళ్లిన క్రమంలో ఈరోజు కవితకు గైనిక్ ప్రాబ్లం కావచ్చు, అలాగే వైరల్ ఫీవర్ ఉన్నట్టు డాక్టర్లు గుర్తించినట్లు చెప్తున్నారు. కవిత జైలును గతంలో కేటీఆర్ చెప్పిండని చెప్పి చెప్పుకున్నాం. హరీష్ రావు కూడా అదే వెల్లడించినట్టు గతంలో కొంతమంది నాయకులు కూడా వెళ్ళి కవితను కలిసి వచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అయితే కవితకు ఇంత సడన్గా ఎందుకు అస్వస్థతకు గురైందని చెప్పేసి అనుకుంటే కొంతమంది చెప్తున్నటువంటి కారణాలు, ప్రతి రాఖీకి కేటీఆర్కి రాఖీ కట్టిన కవిత ఈ రాఖీకి కట్టకపోవడం, అది మదిలో తలుచుకుంటూ కవితకు ఆరోగ్యం క్షీణిస్తున్నట్లు కొంతమంది తెలుస్తున్నారు. మరికొంతమంది ఎంతోమంది చెల్లెళ్లకు ఎంతోమంది అన్నలకు అన్యాయం చేసిరు, ఆ శాపం కలిగిందని మరికొంతమంది అనుకుంటున్నారు. ఏదేమైనప్పటికీ మన దేశంలో అన్న చెల్లెల అనుబంధం బలమైనది కాబట్టి ఎంతమంది ఎక్కడికి వెళ్ళినా, ఏ ఇంటికి ఏ పుట్టింటి నుండి మెట్టింటికి వెళ్ళినా రాఖీ పండుగ నాడు తప్పకుండా అన్న చెల్లెలు కలుసుకుంటారు, అన్న అక్కలు కలుసుకుంటారు, తమ్ముడు అక్కలు కలుసుకుంటారు. కాబట్టి ఆ రోజు కలుసుకోకపోవడం కవితకు శాపంగా మారిందని అదే మదిలో తలుచుకుంటూ ఆమె బ్రీతింగ్లో ప్రాబ్లం ఏర్పడిందని చెప్పేసి మరికొంతమంది అనుకుంటున్నారు. అయితే ఇప్పుడు మరో ప్రశ్న ఏంటంటే, ఈరోజు కేటీఆర్ వెళ్తాడా వెళ్ళడా అనేదానికి సమాధానం లేదు. అలాగే 27న ఏదైతే కవిత బెయిల్ గురించి చర్చలు జరుగుతున్నాయో 27కు వాయిదా వేయడం, గతంలో కూడా బెయిల్ వస్తుంది అని చెప్పేసి అనేక మంది
బీఆర్ఎస్ నాయకులు కవితను స్వాగతించడం కోసం, కవితను తీసుకొని తెలంగాణకు రావడం కోసం అనేక మంది ఢిల్లీకి వెళ్ళిన సందర్భం చూసినాం. అయితే సుప్రీంకోర్టు ఎవరు ఊహించినట్టుగా ఆ రోజు బెయిల్ను ఇవ్వకుండా ఆ కేసును మరో రోజుకు వాయిదా వేయడం, గతంలో కూడా దపదపాలుగా వాయిదాలో ఉండడం అందరినీ ఆశ్చర్యంలోకి గురి చేస్తున్నాయి. అయితే ఈమెతో పాటు ఎవరైతే కొంతమంది జైల్లో ఉన్నారో, అటు కేజ్రీవాల్ కావచ్చు, మరికొంతమంది వాళ్ళకు ఒక్కొక్కరిగా బెయిల్ రావడం, అందరికీ బెయిల్ వచ్చినప్పటికీ కవితకు మాత్రమే బెయిల్ రాకపోవడం వెనుక ఉన్న సమస్య సందర్భం ఏందనేది ఎవరికి అంతు చిక్కడం లేదు. అలాగే ఏదైతే బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు విలీనం అవుతుంది అని చెప్పేసి అంటారో దాని చర్చ కూడా బలంగా నడుస్తుంది. అయితే గతంలో కవిత దగ్గరికి వెళ్ళిన బీఆర్ఎస్ శ్రేణులు కావచ్చు, కేటీఆర్ హరీష్ రావులు కావచ్చు, ఎలాగైనా సరే నీకు బెయిల్ తీసుకొస్తామని చెప్పేసి హామీ ఇవ్వడం, మొన్న 29 ఏదైతే కోర్టులో హాజరుపరిచారో ఆ తర్వాత అది మళ్ళీ 27కు వాయిదా పడడం, దీని కారణంగానే కవిత అన్ని ఆలోచనలు మైండ్లో పెట్టుకొని ఇబ్బందికి గురవుతుందని చెప్పేసి కొంతమంది అయితే తెలియజేస్తున్నారు. అయితే కల్వకుంట్ల కవిత ఆరోగ్యం బాగా ఉండాలని చెప్పేసి, కల్వకుంట్ల కవిత చేసిన తప్పులకు శిక్ష ఖచ్చితంగా అనుభవించాలని చెప్పేసి, అది ఆరోగ్యంగా ఉంటూనే శిక్ష అనుభవించాలని చెప్పేసి కొంతమంది కోరుకుంటుంటే, కవితకు సరైన ఫుడ్ పెడతలేరు. ఈ 150 రోజులుగా ఎవరైతే జైలు సిబ్బంది వాళ్ళు కేటాయించిన ఆహారాన్ని పెడుతుర్రో ఆహారం బాగోలేకపోవడం వల్ల కవిత ఆరోగ్య పరిస్థితులు దెబ్బతింటున్నాయని చెప్పేసి మరికొంతమంది అంటున్నారు. ఇంకొంతమంది ఆమెకు సరైన ఫుడ్, స్పెషల్గా ఫుడ్ అరేంజ్ చేయాలని చెప్పేసి మరికొంతమంది బీఆర్ఎస్ శ్రేణులు కోరుకుంటున్నారు. ఇంకొంతమంది జైల్లో ఎవరికి ఏ ఫుడ్ పెడుతారో అదే ఫుడ్ పెట్టాలి, తిన్నది అరిగించాలని చెప్పేసి ఇంకొంతమంది అనుకుంటున్నారు. ఏదేమైనప్పటికీ మన తెలంగాణ బిడ్డ కాబట్టి చేసిన తప్పులకు ఖచ్చితంగా శిక్ష అనుభవించాలి, అనుభవిస్తూనే తప్పును తెలుసుకొని మంచిగా మారాలని చెప్పేసి కాళోజీ టీవీ తరఫున మేమైతే కోరుకుంటున్నాం.